బాత్రూంలో విడిచిన బట్టలు బుట్టలో పడాలని తెలీదా? నీ వెనక తిరుగుతున్న అన్ని పనులు చేయాలా? అరే సారీ తంగం, నేను ఇప్పుడే వెళ్ళి పడేస్తా ఉండు. ఏమైంది అలా ఉన్నావు? ఫైటింగ్ చేయాలని ఆశపడ్డావా? అయ్యో ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దామా? రెడీ. నీ ఉద్దేశం ఏంటి అసలు? బాత్రూంలో విడిచిన బట్టలు బుట్టలో పడాలని తెలీదా? నాకు ఇష్టం లేదు, నేను పడేయను. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? కాదు, పిచ్చిదాన్ని పెళ్లి చేసుకున్నట్టుంది. నీకేమన్నా బానిసనా నేను? కాదే, గయ్యాళివి నువ్వు. ఏంటి అసలు? ఏంటి ఏంటి? ఓకే పడేస్తా. హ్యాపీ. Para mi mamita que me quita mi bombón. తాంగం, నా ఫైల్ ఎక్కడ పెట్టావు? నాకు తెలీదు. ఇష్టం వచ్చినట్టు పడేస్తావు వస్తువులని. నా వస్తువులంటే అసలు నీకు కేరే లేదు. నీ ఇష్టం వచ్చిన చోట్ల నువ్వు పెట్టుకొని నన్ను అడుగుతావేంటి? నాకేం తెలుసు, చూసుకోపా. నాకు తిక్క పుట్టిందంటే ఏం చేస్తాను ఇంకా ఆలోచించుకోలేదు. పొద్దస్తమానం కొట్లాట పెట్టుకుంటా. అనవసరంగా అరిచేశాను, పాపం ఫీల్ అయిందో ఏంటో. తాంగం సారీ తాంగం, నేను అనవసరంగా నీ మీద అరిచాను. నేనే సారీ వంశీ, నేనే కదా ఎతికియాలి నీకు. ఏదో ఆర్గ్యూ చేస్తావు, నేనేదో రియాక్ట్ అవుతుంటాను. ఎవరు ఆర్గ్యూ చేస్తారు? నేను మొదలు పెట్టింది. ఇప్పుడు మొదలు పెట్టేది నువ్వే ఆర్గ్యుమెంట్. ఏంటి నేను మొదలు పెట్టేది? Para mi mamita que me quita mi bombón. హాయ్ రా రవి, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు మీ. నా బర్త్డే. నా బర్త్డేకి ఎంత హ్యాపీగా ఉన్నావురా. నా పుట్టినరోజు అంటే నీకు పండగ అన్నమాట. ఫ్రెండ్ రా నువ్వు, ఫ్రెండ్ అంటే నువ్వే. అవును, కొంచెం ఓవర్ అయినట్టుంది ఏంట్రా? నిన్న మా ఆవిడ 63,200 పెట్టి చీర కొనుక్కుంది. ఓహో, నిన్న బతుకు బస్ స్టాండ్ అయితే ఇవాళ నవ్వమని త్రివిక్రమ్ చెప్పాడా? కాదు, ఆ కొత్త చీర మీ ఆవిడకి చూపించడానికి మా ఆవిడ మీ ఇంటికి వెళ్ళింది. Para mi mamita que me quita mi bombón. హలో తాంగం, ఎప్పటి నుంచో నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను, చెప్తావా? అడుగు. ఏంటి? చెట్టు మీద ఉంటుంది, బ్లాక్ కలర్ లో ఉంటుంది, రామచిలకలా పాడుతూ ఉంటుంది. ఏంటది? పిచ్చా? ఓకే, నీకు చెప్పడం ఇష్టం లేనట్టుందిలే. విసిగించక చెప్పు. తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయి తాను రామచిలక అనుకుంటున్నా కాకి. గతం మర్చిపోయి మేకలాగా అరిచే వంశీని చూపిస్తుందా? ఫోన్ పెట్టాయి. Para mi mamita que me quita mi bombón. 3 రకాల ఆ క్వశ్చన్ మార్కులు. ఇంకా వెళ్ళలేదేంటి? ఏం వెతుకుతున్నా? 1 కరెక్ట్ టైం కి సౌండ్ చేసి ఆ అనడం. కీ తాంగం. 2 పరధ్యానంలో ఆ. తాంగం, రాత్రి చంద్రగ్రహణం ఉంది, పట్టు స్నానం, జపం, విడుపు స్నానం అవి చేయాలి, ఓకేనా? రాత్రి చంద్రగ్రహణం ఉంది, పట్టు స్నానం. నేను చెప్పాను. 3 వినపడినా గానీ అలవాటు ప్రకారం ఆ అనడం. ఇదిగో చెత్త ఆవిడ వచ్చింది, ఆవిడకి ఇవ్వాల్సిన డబ్బులు నీకు ఇచ్చా కదా, ఎక్కడ పెట్టావు? చెత్త ఆవిడ వచ్చింది, ఆవిడకి ఇవ్వాల్సి. బయట ఉయ్యాల పక్కన డబ్బాలో ఉంది. మళ్ళీ చెప్తావా? చెప్పిందే వినిపించిందిగా, మళ్ళీ ఎందుకు ఆ అన్నావు? ఇల్లు ఓరే హిక్కలో హిట్ట. గట్టిగా మాట్లాడొచ్చుగా, మళ్ళీ ఆ అన్నానంటావు. ప్రతిదీ 2 టైమ్స్ అసలు నీతోటి చేస్తున్నా. Para mi mamita que me quita mi bombón. పెళ్ళాంలో 5 ఒళ్ళు మండే విషయాలు. బయటికెళ్తే ఎప్పుడొస్తావు అని కాల్ చేస్తూనే ఉంటుంది. వచ్చేస్తున్నా అనే పదం మొగుడి గొంతులో వింటే అదొక ప్రేమ భావన. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మాకు. వేరే ఆడవాళ్లతో మాట్లాడితే అండి అస్సలు ఇష్టం ఉండదు. అయ్యో, మగవాళ్ళందరూ ఆడవాళ్లతో సోదరి భావంతో మాట్లాడతారు కదండి. మళ్ళీ రాఖీకి లిస్ట్ పెరిగిపోయి సిస్టర్స్ అందరికి గిఫ్ట్ ఇవ్వడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని జాగ్రత్త. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తావంటే కాస్త టైం స్పెండ్ చేస్తావంటే చచ్చినా ఒప్పుకోదు. బయట చెత్త తిని పొగ నిండిన గాలి పీల్చి ఆరోగ్యం పాడు చేసుకుంటాడని ఆందోళనండి. ఆమె తరఫు చుట్టాలో ఫ్రెండ్స్ వస్తే అసలు మొగుడనే ప్రాణి కలపడ్డు. మీరెట్లాగో వాళ్ళతో మాట్లాడరు, కష్టమైన కాన్సంట్రేషన్ తో మాట్లాడి మీకు మాట రాకుండా కవర్ చేసుకుంటాం. ఎన్నిసార్లు బయటికి తీసుకెళ్ళినా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళవు అంటుంది. అవును అయ్, నీతో ఎన్నిసార్లు బయటికెళ్ళినా తనివి తీరదు. అట్లుంటది మన ప్రేమ.